Good afternoon, everyone. At lunch. Class miss అవుతున్నారా మీ క్లాస్ ని? ఓకేనా, సెట్ అయ్యారా? నాట్ సెట్ ఏమవుతుంది? వేడి వస్తుందా? చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామండి? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ గుర్తుందా? ఫస్ట్ లెవెల్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ లెవెల్ ఏంటండి? కార్పొరేట్ లెవెల్, నెక్స్ట్ బిజినెస్ లెవెల్, నెక్స్ట్ ఫంక్షనల్ లెవెల్. ఫంక్షనల్ లెవెల్ని మనం ఆపరేషనల్ లెవెల్ అని కూడా చెప్తాం. ఓకేనా, అర్థమవుతుందా? ఫంక్షనల్ లెవెల్ని మనం ఆపరేషనల్ లెవెల్ అని కూడా చెప్తాం. థ్యాంక్స్. ఓకేనండి. సో కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటండి? హూ విల్ ఫ్రేమ్ దోస్ స్ట్రాటజీస్? కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారు? ఎవరండి? లైక్ సిఇఓ, మేనేజర్స్, హయ్యర్ లెవెల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ లైక్ కార్పొరేట్ లెవెల్లో స్ట్రాటజీస్ అని వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. బిజినెస్ లెవెల్లో బిజినెస్ లెవెల్లో ఏంటండి అంటే అక్కడ మనకి ఆ లెవెల్ లైక్ ఆ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ టేక్ కేర్ ఓన్లీ రిగార్డింగ్ ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఇన్ దట్ ద బిజినెస్. ఆ బిజినెస్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే హీ విల్ టేక్ కేర్. అదే మనకి కార్పొరేట్ లైక్ ఫంక్షనల్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే అంటే పర్టికులర్ ప్రొడక్ట్ కానీ పర్టికులర్ సర్వీస్ కానీ ఓన్లీ వాటి రిలేటెడ్ కానీ మాత్రమే వాళ్ళు ఏంటంటే చెక్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఆల్రెడీ మనం విత్ ఎగ్జాంపుల్స్ సహా డిస్కస్ చేసాం. ఓకేనా, క్లియర్ అందరికీ? ఆ తర్వాత ఏంటంటే అంటే విత్ దిస్ యాక్చువల్గా మన కాన్సెప్ట్ బుక్లో క్వశ్చన్స్ అని మనం కంప్లీట్ చేస్తాం. బట్ కాకపోతే బేసిక్ బుక్ ఇచ్చారా మీకు? స్టార్టింగ్లో బేసిక్ బుక్ అని ఇచ్చారు తెలుసా? అందులో ఏంటంటే అంటే వీ హ్యావ్ యాడెడ్ సమ్ కాన్సెప్ట్స్ ఇన్ ద బేసిక్స్ బుక్ అండ్ దట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఓన్లీ. బట్ అంటే లైక్ ఆ టైం మనకేంటంటే అంటే ఇట్ వాజ్ ఇంక్లూడెడ్. న్యూ టాపిక్స్ ఏవైతే యాడ్ అయ్యాయో అవన్నీ కూడా మనం లైక్ బేసిక్స్ బుక్స్లో అడిషన్స్లో ఇచ్చాం. బట్ నాట్ ఇన్ ద చాప్టర్. మన కాన్సెప్ట్ బుక్లో లేదు ఆ కాన్సెప్ట్, బట్ బేసిక్స్ బుక్స్లో ఉంది. సో మీరు ఫస్ట్ చాప్టర్ చదివేటప్పుడు కాన్సెప్ట్ బుక్లో కాన్సెప్ట్స్ చదవాలి. అలాగే ఏదైతే అడిషన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నానో అవి కూడా మీరు బేసిక్స్ బుక్స్ నుంచి చదవాలి. ఓకేనా, ఇవన్నీ మనం ఆల్రెడీ చదివాం. కార్పొరేట్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ మనం చదివినానండి. విజన్ అంటే ఏంటి, మిషన్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ సేమ్. స్ట్రాటజిక్ లీడర్షిప్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ ఇవి చదవలేదు. ఇక్కడ నుంచి చూడండి, ఫ్రమ్ హియర్ దిస్ కాన్సెప్ట్ వాజ్ యాడెడ్ ఇన్ ద బేసిక్స్ బుక్. ఏంటండి అంటే బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందండి, అండ్ ఇంపార్టెంట్ అండ్ న్యూలీ యాడెడ్ ఇన్ దిస్ సిలబస్. సో దట్స్ వై ఈ చాప్టర్ ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మీరు బేసిక్స్ బుక్ నుంచి చదవాలి. ఓకేనా, అదవుతుందా? సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ తెలుసా ఎవరికన్నా? గుర్తుందా? గుర్తులేదా? ఫస్ట్లో క్లాసెస్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ బేసిక్స్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా గుర్తులేదా? బేసిక్స్ క్లాస్ జరిగాయి, గుర్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ జరిగాయి, అప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నామండి. ఎనీ ఐడియా బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే అంటే బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్, బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే బ్యాలెన్స్ అంటే ఏంటండి? ప్లాన్సా, రీసెర్చ్ ప్లాన్సా? కాదు కదా. బ్యాలెన్స్ అంటే లైక్ వీ నీడ్ టు లైక్ రెండింటిని కూడా ఒక లెవెల్లో బ్యాలెన్స్ చేయాలి.
ఓకేనా. లైక్ ఈక్వాలిటీ అనేది తీసుకురావాలి, కరెక్టా. ఇప్పుడు బ్యాలెన్స్ అంటే ఏంటండి అంటే మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే కంపెనీస్ యూజ్ దిస్, ఇది ఒక స్ట్రాటజీ, లైక్ ఇది ఒక స్ట్రాటజిక్ మెథడ్ టు అనలైజ్ ద పర్ఫార్మెన్స్. ఒక ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్, ట్రూ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? కంపెనీస్ యొక్క ట్రూ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్లో ఎలా చూస్తాం సార్, అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ చెప్పినవే, జస్ట్ ఇంకోసారి మళ్ళీ ఎగ్జాంపుల్ మళ్ళీ లింక్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 మేనేజర్స్. మన కంపెనీలో 2 మేనేజర్స్ ఉన్నారు. ఒక మేనేజర్ ఏంటండి అంటే కాస్ట్, ఇప్పుడు 2 మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. 2 మేనేజర్స్ని ఏంటంటే అంటే ఈచ్ ఇయర్ కూడా వాళ్ళు ఎంత ప్రాఫిట్ జనరేట్ చేశారు, సో కంపెనీలో వాళ్ళ డివిజన్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చిందో మనం చూస్తాం. అది 2 మేనేజర్స్ని కూడా అలా పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఒక మేనేజర్ ఏం చేస్తున్నారండి అంటే ఎలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే న్యూ అసెట్స్ కావచ్చు, న్యూ మిషన్స్ కావచ్చు, పర్చేజ్ చేయట్లేదు. సో అది పర్చేజ్ చేయకపోవడం వల్ల డెప్రిసియేషన్ తగ్గుతుంది. డెప్రిసియేషన్ ఛార్జ్ చేయరు కదా, సో డెప్రిసియేషన్ ఛార్జ్ చేయరు కాబట్టి అతని ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఇంకొక మేనేజర్ ఉన్నారు, అతనికి ఏంటంటే అంటే హీ వాజ్ మేకింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. కంపెనీకి ఏదైతే అవసరమో సో వాటి రిలేటెడ్గా న్యూ అసెట్స్ అనేది పర్చేజ్ చేస్తున్నారు. సో అది పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని అతను ప్రాసెస్ చేయగలరు. సో ఇలా 2 మేనేజర్స్ ఉన్నారు, వినాలి అందరూ కూడా. అదొందా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో 2 మేనేజర్స్ ఉన్నారు. 2 మేనేజర్స్లో ఫస్ట్ మేనేజర్ ఏంటంటే హీ వాజ్ నాట్ మేకింగ్ ద ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీ ఎక్స్పెండిచర్. బట్ సెకండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. సో ఇప్పుడు సెకండ్ మేనేజర్ ఏంటండి అంటే ఎక్కువ న్యూ అసెట్స్ వచ్చాయి కాబట్టి డెప్రిసియేషన్ కూడా ఎక్కువ ఛార్జ్ చేయాలి. డెప్రిసియేషన్ ఎక్కువ ఛార్జ్ చేశారంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ విల్ బి రెడ్యూస్డ్, కరెక్టా. ఇప్పుడు మనకి ఫస్ట్ మేనేజర్కి సెకండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే సెకండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది, బికాజ్ అతనికి డెప్రిసియేషన్ ఎక్కువ ఛార్జ్ అయింది కాబట్టి అతని ప్రాఫిట్ తక్కువ వచ్చింది. బట్ ఫస్ట్ మేనేజర్ యొక్క ప్రాఫిట్ చాలా ఎక్కువగా ఉంది. బట్ నిజంగా కంపెనీలో కరెక్ట్గా వర్క్ చేసింది ఎవరు అండి అంటే సెకండ్ మేనేజరే మంచిగా వర్క్ చేశారు. బికాస్ కంపెనీ గురించి ఆలోచించారు. కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి, ఫ్యూచర్లో కంపెనీకి ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కానీ అసెట్స్ మనం ఇంక్రీజ్ చేయాలి, న్యూ అసెట్స్ పర్చేజ్ చేయాలి, ఆర్డర్ వాల్యూ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ప్రాసెస్ చేయాలి. అందుకోసం అతను న్యూ అసెట్ అనేది పర్చేజ్ చేశారు. బట్ అతను కంపెనీ కోసం మంచి చేద్దామని వెళ్ళినా కానీ అతని పర్ఫార్మెన్స్ డ్యామేజ్ అవుతుందా లేదా అంటే మనం ఇప్పుడు మనం వచ్చేసి ఇద్దరిని చూసాం. ఓకే, నీ ప్రాఫిట్ ఎంత, ఓకే యూ టేక్ దిస్ ప్రైజ్ అనుకో. ఎవరి ప్రాఫిట్ ఎక్కువ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చి పంపించేసాం. అర్థమవుతుందా? అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే కంపెనీ కోసం మంచిగా వర్క్ చేశారో అతను ఫీల్ అవుతారో లేదా? అదేంటి కంపెనీ ఫ్యూచర్ కోసం నేను అసెట్ పర్చేస్ చేశాను, దానివల్ల ప్రాఫిట్ తగ్గింది, కానీ నిజంగా ఆ ప్రాఫిట్ లెస్ చేస్తే, నిజంగా ఆ కాస్ట్ లెస్ చేస్తే అతనికంటే ఎక్కువ ప్రాఫిట్ నాకే వచ్చేది. అతను అలా ఫీల్ అవుతున్నారు. ఇంకోసారి మంచి కంపెనీ గురించి బెస్ట్ థింగ్స్ అతను చేస్తారా? చేయరు కదా. సో దట్స్ వై మనకి ఏంటండి అంటే స్ట్రాటజిక్ లైక్ పర్ఫార్మెన్స్ అనేది అనాలిసిస్ చేసేటప్పుడు దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ లైక్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. అంటే త్రూ ద బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ ఆర్గనైజేషన్లో ఎలా అనాలిసిస్ ఉంటుందండి అంటే ఫైనాన్షియల్గా ఒక పర్ఫార్మెన్స్ చెక్ చేయాలంటే ఫైనాన్షియల్గా మనం ఏంటంటే టోటల్గా 4 పర్స్పెక్టివ్ అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అనాలిసిస్ చేస్తాం, అలాగే మనకి ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అనాలిసిస్ చేస్తాం, అలాగే లెర్నింగ్ అండ్ గ్రోత్, అలాగే ఏంటంటే అంటే కస్టమర్. ఇలా 4 పర్స్పెక్టివ్స్లో మనం ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది అనాలిసిస్ చేస్తాం. వింటున్నారు అందరూ? 4 పర్స్పెక్టివ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా ఇప్పుడు చూడండి, సెకండ్ మేనేజర్ ఉన్నారా, అతను ఏంటండి ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టారు అంటే అతని ఫైనాన్షియల్గా ఏంటంటే అతని పర్ఫార్మెన్స్ నాట్ గుడ్, కరెక్టా కదా. ఫైనాన్షియల్గా అతని పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ గుడ్ బికాస్ ప్రాఫిట్ తక్కువ వచ్చింది కదా అతనికి. సో సెకండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా చాలా తక్కువగా ఉంటుంది, అంటే మైనస్లో ఉంటుంది. బట్ కాకపోతే ఫైనాన్షియల్గా అతని పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్న కస్టమర్ ప్రాసెస్ అండ్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ వీటిలో అతనికి ఎక్కువ పాయింట్స్ వచ్చేసాయి. లైక్ ఇంటర్నల్గా బిజినెస్ అనేది ప్రాసెస్ చేయడం, ఆ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్రాసెస్ చేయడం చాలా త్వరగా చేస్తున్నారు. ఓల్డ్ మిషన్తో పోల్చుకుంటే న్యూ మిషన్ యూస్ చేయడం వల్ల ఆర్డర్స్ చాలా త్వరగా కస్టమర్ హ్యాండ్స్కి వెళ్తున్నాయి, కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతున్నారు. అక్కడ నెగిటివ్ అయింది బట్ ఇంకో చోట పాజిటివ్ అవుతుంది. అది అర్థమవుతుందా? ఒక చోట నెగిటివ్ అయినా ఇంకో చోట పాజిటివ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. అర్థమవుతుందా? ఇలా బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అప్రోచ్ యూస్ చేయడం వల్ల మీకు ఏంటి అంటే టోటల్ ఓవర్ వ్యూ అర్థమవుతుంది. అంటే ఎక్కడ నెగిటివ్ అవుతుంది, ఆ పర్టికులర్ నెగిటివ్ ఎక్కడైనా పాజిటివ్ అవుతుందా, బ్యాలెన్స్ చేస్తున్నాం మనం రెండింటిని బ్యాలెన్స్ చేసి అప్పుడు ట్రూ పర్ఫార్మెన్స్ చెక్ చేయాలి. ఆ మేనేజర్ రిలేటెడ్గా ఫైనాన్షియల్గా ఒక నెగిటివ్ పాయింట్ వచ్చింది బట్ పాజిటివ్ ఇంకో పాయింట్ వచ్చింది. సో ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసి రిమూవ్ చేస్తున్నాం. అది రిమూవ్ చేసేసి అడిషనల్గా అతని పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు ఎలా ఉందనేది చెక్ చేస్తాం. దట్ విల్ బీ హ్యాపెండ్ త్రూ దిస్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్.
బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్ వల్ల మనకు అది హ్యాపెన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇలా మనం ఏంటంటే అంటే టోటల్గా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని ఈ యొక్క 4 పర్స్పెక్టివ్స్లో డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అంటే ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అంటే మనకి ఏంటంటే అంటే ఆబ్జెక్ట్, మన ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే అంటే టు సక్సీడ్ ఫైనాన్షియల్లీ హౌ షుడ్ వీ అపియర్ టు ద షేర్ హోల్డర్స్. అంటే మనం ఏంటంటే అంటే ఫైనాన్షియల్గా ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి. అర్థమవుతుందా? ఫైనాన్షియల్గా ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి, ఎక్కువ ఎర్నింగ్స్ అనేది వీళ్ళు చేయాలంటే సో వీళ్ళు ఏం చేయాలి ఏంటి, దట్ విల్ బి డన్ ఇన్ ద ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటంటే అంటే టు సాటిస్ఫై అవర్ షేర్ హోల్డర్స్ అండ్ కస్టమర్స్ వాట్ బిజినెస్ ప్రాసెస్ మస్ట్ బి ఎక్సలెంట్. అంటే మనం ఏదైతే బిజినెస్ ప్రాసెస్ యూస్ చేస్తున్నామో అందులో ఎక్కడ డెవలప్మెంట్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జొమాటో, స్విగ్గీ 2 ఉన్నాయి కదండి. వీళ్ళు ఏంటండి ఒక టైంలో ఏంటంటే అంటే ఒకళ్ళేమో చాలా తక్కువ టైంలో డెలివరీ ఇచ్చేసేవాళ్ళు, లైక్ ఎంతైతే టైం చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ ఆ టైంలో తెచ్చేసేవాళ్ళు. ఇంకొకళ్ళు కూడా చూసారు, ఓకే వీళ్ళు ఇంత త్వరగా ఇంత ఆన్ టైంలో కస్టమర్కి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నారు, అండ్ అలాగే వాళ్ళకి ఏంటంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ కూడా షేర్ చేయగలుగుతున్నారు. వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చూసుకొని వీళ్ళు కూడా ఆ ప్రాసెస్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. అర్థమవుతుందా? అంటే ఇంటర్నల్గా బిజినెస్ ప్రాసెస్ మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఎక్కడ మనం ఇంకా బెస్ట్ అవ్వాలి, అది మనం ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్లో చూడాలి. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ గ్రోత్. టు అచీవ్ అవర్ విజన్స్ హౌ వీ విల్ సస్టైన్ అవర్ ఎబిలిటీ టు చేంజ్ అండ్ ఇంప్రూవ్. అల్టిమేట్గా మన యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ అచీవ్ చేయాలంటే అంటే మనం ఎబిలిటీస్ ఏమేమి చేంజ్ చేసుకోవాలి, లైక్ ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి టెక్నిక్స్ అనేది నేర్చుకోవాలి, సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ దట్ విల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ ద లెర్నింగ్ అండ్ గ్రోత్ ప్రాసెస్. అల్టిమేట్గా కస్టమర్ టు అచీవ్ అవర్ విజన్ హౌ షుడ్ వీ అపియర్ టు అవర్ కస్టమర్స్. అంటే మనం కస్టమర్స్కి ఎలా అపియర్ అవుతున్నాం, లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, దట్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ద 4th పర్స్పెక్టివ్. ఇలా టోటల్గా మనకి ఏంటి అంటే ఒక పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్లో టోటల్గా 4 పర్స్పెక్టివ్స్ చూడాలి. ఓన్లీ ఫైనాన్షియల్ చూడకుండా ఆ మిగతా పర్స్పెక్టివ్స్లో కూడా మనం పర్ఫార్మెన్స్ అనేది అనాలిసిస్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఓన్లీ ఫైనాన్షియల్ చూడట్లేదు మనం, లైక్ ఓన్లీ మానిటరీ ఫిగర్స్ చూడట్లేదు. మానిటరీ ఫిగర్స్తో పాటుగా మనకి ఓన్లీ ఫైనాన్షియల్ చూసామనుకోండి, ఇందాకలాగా మనం మేనేజర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. దట్స్ వై అందరికీ కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఓన్లీ ఫైనాన్షియల్ కాకుండా అదర్ ప్రాసెస్లో కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది చూస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ టు ద ట్రూ పర్ఫార్మెన్స్. ఒక కంపెనీ యొక్క ట్రూ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది త్రూ ద బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్. అండర్స్టూడ్? అర్థమవుతుందా? చెప్పండి, టోటల్గా ఎన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి? 4. ఫస్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, నెక్స్ట్ లెర్నింగ్ అండ్ గ్రోత్, నెక్స్ట్ కస్టమర్. మళ్ళీ చెప్పండి. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్, నెక్స్ట్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్. గట్టిగా చెప్పాలి. ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్, నెక్స్ట్ ఏంటండి? లెర్నింగ్ అండ్ గ్రోత్, నెక్స్ట్ కస్టమర్. అంటే ఒక ఆర్గనైజేషన్లో మనం ఏంటండి అంటే టోటల్గా ఒక స్ట్రాటజీస్ ఫామ్ చేసుకున్నా కానీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసినా కానీ ఈ 4 పర్స్పెక్టివ్స్లో మనం డిసైడ్ అవ్వాలి. దట్ ఈజ్ వాట్ ఇట్ మీన్ బై. ఈ యొక్క క్వశ్చన్ యొక్క మీనింగ్ అదేనండి. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ చదవండి. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అని ఉంది కదా, ఎవరు చదువుతారు? గట్టిగా చదవాలి ఈసారి. చదువుతారా? ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అనేది కదా, అది చదవండి ఇంకొంచెం గట్టిగా. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. సో అల్టిమేట్గా స్ట్రాటజిక్ ఇంటెంట్, ఆల్రెడీ స్ట్రాటజిక్ ఇంటెంట్ ఏంటో చూసుకున్నాం. సో అల్టిమేట్గా కంపెనీ ఏదైతే ఆపరేషన్స్ చేసి వాళ్ళు అమౌంట్ జనరేట్ చేస్తున్నారో అందులో నుంచి మనకి ఏంటంటే అంటే ఇట్ కన్సర్న్ ఫైనాన్షియల్ మెజర్స్ సచ్ యాజ్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఎర్నింగ్స్ ఎంత చేయగలుగుతున్నారు, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఎంత వస్తుంది, అలాగే క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో అనాలిసిస్ చేస్తాం. అర్థమవుతుందా? ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్స్లో విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్. ఫైనాన్షియల్గా ఏదైతే డేటా కావాలో, ఫైనాన్షియల్గా ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా విల్ డిస్కస్ ఇన్ ద ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ థింగ్స్. ఓకేనా? నెక్స్ట్ ఓకే. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఏంటంటే అంటే ఒక ఆర్గనైజేషన్లో ఈ 4 పర్స్పెక్టివ్స్ కూడా చెక్ చేయాలని చెప్తాం.
ఫైనాన్షియల్గా చెక్ చేసుకోవాలి. అదే కదా మెయిన్ ఆబ్జెక్టివ్, అదే కదా కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఉంటుందండి, ప్రాఫిట్ జనరేట్ చేయడం. సో దట్స్ వై ఫైనాన్షియల్గా చెక్ చేసుకోవాలి. ఫైనాన్షియల్తో పాటుగా యూ నీడ్ టు చెక్ విత్ ద కస్టమర్ పర్స్పెక్టివ్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, కస్టమర్ డెలివరీ టైమ్స్ ఎలా ఉన్నాయి, మనం ఆన్ టైం డెలివరీస్ ఎన్ని చేస్తాం, కస్టమర్ డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయా, ఇవన్నీ మీరు చెక్ చేసి కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా చేయాలి. అర్థమవుతుందా? ఆ అనాలిసిస్ కూడా మనం చేయాలి, దాన్నే మనం కస్టమర్ పర్స్పెక్టివ్ అంటాం. నెక్స్ట్ ఎస్ ఓకే ఓకే అల్టిమేట్గా కస్టమర్ సాటిస్ఫై అవ్వడానికి, అలాగే మన ఆబ్జెక్టివ్స్ ఏవవుతున్నాయో అవి మీట్ అవ్వడానికి మన బిజినెస్ ప్రాసెస్ మనం ఎలా ఫాలో అవుతున్నాం. జస్ట్ బిఫోర్ ఎగ్జాంపుల్ చూసామా, సో మన కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటండి అంటే తక్కువ టైంలో డెలివరీస్ ఇవ్వగలుగుతున్నారు. అలాగే కస్టమర్స్కి ఏంటండి అంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతున్నారు. సో ఆ బిజినెస్ ప్రాసెస్ని మనం కూడా అడాప్ట్ చేసుకుంటే మన కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు కదా. అర్థవుతుందా? సో దట్స్ వై మనం ఏంటండి అంటే వీ నీడ్ టు డూ ద ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్లో కూడా చేంజెస్ ఏదైనా ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఓకే ఎగ్జాక్ట్లీ. చూడండి, లెర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్ కూడా ఉండాలి. లెర్నింగ్ అండ్ గ్రోత్ పర్స్పెక్టివ్ అంటే ఏంటండి అంటే సో మన దగ్గర ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం అప్ టు డేట్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి లెర్నింగ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో అలా చేస్తూ ఉంటే ఏంటండి అంటే దే విల్ ఒక టైంకి ఏంటి అంటే వాళ్ళు దే విల్ గెట్ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ వచ్చేసి న్యూ టెక్నాలజీస్ని ఎలా యూస్ చేయాలో దే విల్ యూస్. అండ్ అలాగే మనకి ఏంటంటే అల్టిమేట్ రిజల్ట్ కూడా బెస్ట్గా వస్తుంది. అర్థమవుతుందా? సో ఫస్ట్గా చూడండి, ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ చూసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇంటర్నల్ బిజినెస్ కనుక మంచిగా చేసుకున్నారంటే, అంటే కాంపిటీటర్స్తో పోల్చుకుంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అర్థమవుతుందా? కస్టమర్ ఒకసారి ఆర్డర్ ఇచ్చారంటే మీరు ఏంటంటే చాలా త్వరగా ఆర్డర్ రెస్పాన్స్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. కస్టమర్ ఏదైనా కంప్లైంట్ ఇచ్చారన్నా కానీ వెంటనే లైక్ ఏంటంటే ఇంటర్నల్గా మీరు ఏదైతే ప్రాసెస్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది మీకు, బికాజ్ యూ డెవలప్డ్ దట్. ఓకేనా? అలా డెవలప్ చేశారనుకోండి, అలా డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేస్తే ఏంటండి అంటే దాంతోపాటుగా మనకేంటి మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పటికప్పటికి లెర్నింగ్ అండ్ గ్రోత్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళకి న్యూ సాఫ్ట్వేర్స్ అనేది మనం నేర్పించాలి. న్యూ సాఫ్ట్వేర్స్ ఏదైనా మార్కెట్లోకి వచ్చాయి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏదైనా నేర్పిద్దాం అనుకుంటున్నాం. సో అవన్నీ మనం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే టీచ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పటికి. సో ఇవన్నీ చేసామంటే ఆటోమేటిక్గా కస్టమర్ ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతారు. బికాజ్ అల్టిమేట్గా ప్రొడక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. అదవుతుందా? మన బిజినెస్ ప్రాసెస్ చేంజ్ అయింది, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అప్ టు డేట్ నాలెడ్జ్తో ఉన్నారు. సో ఆటోమేటిక్గా మనం కస్టమర్కి ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్సే బయటకు వెళ్తాయి, ఆన్ టైం వెళ్తాయి. సో ఆన్ టైం డెలివరీస్ కనుక కస్టమర్కి ఇచ్చామంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు లేదా? సాటిస్ఫై అవుతారు. కస్టమర్ సాటిస్ఫై అయితే విల్ గెట్ ఆటోమేటిక్గా రెవెన్యూ వచ్చేస్తుంది. అంటే ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అచీవ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇంటర్నల్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. ఇంటర్నల్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండి మనం లెర్నింగ్ అండ్ గ్రోత్ కనుక ఎంప్లాయీస్కి ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ రిజల్ట్ ఇన్ టు ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే విల్ గెట్ అవర్ రెవెన్యూ. క్లియర్? దీస్ ఆర్ ద 4 పర్స్పెక్టివ్స్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అప్రోచ్. క్లియర్? చూసుకోండి ఒకసారి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్ రికార్డింగ్ ఉందండి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ రిలేటెడ్గా, అండ్ చాలా డీటెయిల్డ్గా మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో విల్ డిస్కస్డ్ దిస్ కాన్సెప్ట్. సో ఒకసారి ఇంకా మీరు వినాలనుకుంటే యూ కెన్ చెక్ విత్ ద ప్రీవియస్ వీడియో. ఓకేనా? జస్ట్ లైక్ మనకి బేసిక్స్ క్లాస్లో ఉన్నాయి ఈ కాన్సెప్ట్ లాస్ట్ లెక్చర్. ఓకేనా? సో దట్స్ ఇట్. చెక్ వన్స్ డయాగ్రామ్ చూసుకుంటే ఒకసారి.
మీ దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉందా అండి? ఎస్ఎం క్వశ్చన్ బ్యాంక్ ఉందా లేదా? ఓకే. సి ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఎంసీక్యూస్. షల్ వి స్టార్ట్? ఎంసీక్యూస్ ఎలాగా ఒక్కొక్కరు చెప్తారా? ఆన్సర్స్ అందరూ చెప్తారా? ఏంటండి ఏంటండి స్క్రీన్ కనిపించట్లేదా? ఓకే, క్లియర్. ఓకేనండి. షల్ వి స్టార్ట్? చూడండి, ది మానిటరింగ్, evaluating and disseminating of information from the external and internal environments to key people within the organization is called strategy formulation, evaluation and control, strategy implementation, environmental scanning. టోటల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసి ఆన్సర్ చెప్పండి, ట్రై చేయండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఏదని చెప్పచ్చు మీరు. ఓకేనండి, గుడ్. ఇంకా ఏ ఆన్సర్ అని చెప్పొచ్చు? నిజమండి. చెప్పండి, ఏదో ఒక ఆప్షన్ చెప్పేసేయండి. లైక్ క్వశ్చన్ చదువుద్దు, ఆన్సర్ చెప్పేసేయండి. ఏంటండి? బి, ఇంకా సి, ఇంకా డి, నెక్స్ట్ ఏ ఒకటి చెప్పండి. ఏ అయిపోయాయి కదా. ఏదోటి కరెక్ట్ అవుతుందా కదా? అవుతుందా? ట్రై చేయండి అలాగే ఈసారి. చూడండి, మానిటరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ డిసెమినేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్స్. సో మనం ఏం చేస్తున్నామండి? మానిటర్ చేస్తున్నాం, డేటాని మానిటర్ చేస్తున్నాం, ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, అలాగే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. డిసెమినేటింగ్ లైక్ ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకుంటున్నాం ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి, అలాగే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకి ఏవైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఆర్గనైజేషన్లో స్ట్రాటజీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వరకు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అంటే నథింగ్ బట్ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారండి? స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తున్నారా? కాదు. స్ట్రాటజీ ఫార్ములేషన్లో ఫస్ట్ స్టెప్ ఇది. లైక్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేయడం ఫస్ట్ స్టెప్ మనకి. అదోందా? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్లో ఏముంటుందంటే నథింగ్ బట్ డేటా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సోర్సెస్. అదోందా? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సోర్సెస్లో మనకి ఏంటండి అంటే ఎన్విరాన్మెంట్లో డేటా ఎలా ఉంది, ఎక్స్టర్నల్గా మనకి ఏంటంటే ఆపర్చునిటీస్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్గా మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేస్తామని చెప్పామా. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాం, ఆ ఇండస్ట్రీలో ఉన్న ఎఫెక్ట్స్ ఏంటి. సో దోస్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాండిల్ త్రూ ద ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఓకేనా? నెక్స్ట్, ది డాష్ ఆఫ్ ఏ కంపెనీ state how managers and employees should conduct themselves. Managers and employees should conduct themselves. సో వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి ఎక్కడ చెప్తారు? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీలోనా? కంపెనీ ఆబ్జెక్టివ్స్లో ఏముంటుందండి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంపెనీ ఏముంటాయి చెప్తారా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కంపెనీలో ఏముంటాయి? అచ్చా, ఆబ్జెక్టివ్స్లో ఒక పాయింట్ చెప్పాను. ఆబ్జెక్టివ్స్ నీడ్స్ టు బి మెజరబుల్ అని చెప్పాను. ఇక్కడ క్వశ్చన్లో హౌ ద మేనేజర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి ఏంటనేది మీరు మెజర్ చేయగలరా? వాళ్ళు ఎలా ఉండాలనేది మీరు మెజర్ చేయగలరా? చేయలేరు కదా. అంటే ఆబ్జెక్టివ్ ఎలా అవుతుంది? అది కాదు. గోల్సా? అది గోలా? కాదు. విజన్ అంటే ఏంటంటే అసలు ఫ్యూచరిస్టిక్ కాదు. అంటే 3 ఆప్షన్స్ వెళ్ళిపోయాయి. అంటే ఇంకేముంటుందండి? చెప్పండి, ఆప్షన్ ఏంటండి? కరెక్ట్ చెప్తున్నారు కదా, చెప్పండి. అలాగే చెప్తుంటే యూ విల్ గెట్. ఆప్షన్ ఏ, వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఏంటండి అంటే మనం పాలసీస్ అలా చెప్పుకున్నామా? అంటే ఏంటండి అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క వాల్యూస్ అండ్ పాలసీస్ని బేస్ చేసుకొని ఆ యొక్క అక్కడ ఉన్న మేనేజర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి అనేది ఇట్ విల్ బి నోన్ టు యూ. నెక్స్ట్ చూడండి, డాష్ ఆర్ ద డే-to-day way in which an organization operates and can be seen by people both inside and outside the organization. Day-to-day way in which an organization operates and can be seen by both the inside and outside the organization. ఏంటండి? Performances are the day-to-day way in which an organization operates. అంటే ఇక్కడ ఎలా వస్తుందండి అంటే మీకు
పర్ఫార్మెన్స్ కాదండి. అంటే ఇది యాక్చువల్గా ఇవి జనరల్గా మనకి ఏంటి బిహేవియర్స్ ఆర్ ద డే టు డే వే ఇన్ విచ్ ఆర్గనైజేషన్స్ ఆపరేట్స్ అండ్ కెన్ బి సీన్ బై ద పీపుల్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అంటే మనకి ఆర్గనైజేషన్లో ఎలా వాళ్ళ యొక్క బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిహేవియర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో వాళ్ళు ఎలా ఏం ఆపరేట్ చేస్తున్నారు. సో మనం ఎలా చూస్తామండి వాళ్ళ బిహేవియర్ ఏంటి, సో ఆర్గనైజేషన్ యొక్క బిహేవియర్ ఏంటో చూసి దాన్ని బేస్ చేసుకుని వీ విల్ డిసైడ్. ఓకేనా, ఇక్కడ చెప్పండి. దిస్ ఈజ్ లైక్ మనం కవర్ చేసిన క్వశ్చన్స్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ ద స్టాండర్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. స్టాండర్డ్ ఫర్ ది పర్ఫార్మెన్స్ అప్రైజల్. పర్ఫార్మెన్స్ అప్రైజల్కి మనకి ఏది యూజ్ అవుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ ది స్టాండర్డ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా మంచిగా ఉందని మనం ఏంటంటే అప్రైజల్ కింద ఎంతో కొంత బెనిఫిట్ ఇస్తున్నాం. బోనస్ ఇవ్వడం కానీ, క్యాష్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ప్రమోషన్ ఇవ్వడం కానీ అలా చేస్తున్నాం. సో అలా చేయడానికి మీకు వీటిలో ఏది యూజ్ అవుతుంది చెప్పాలి. ఆప్షన్స్ చెప్పండి. ఏ, తర్వాత బి, సి, డి. చెప్పండి. ఏ ఏంటండి? మిషన్. ఓకే, ఇంకా మిషన్ ఒకళ్ళు. మీరేంటండి? ఆబ్జెక్టివ్స్. ఇంకా ఆబ్జెక్టివ్సా? జాగ్రత్తగా చూడండి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రొవైడ్స్ ద స్టాండర్డ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఒక పర్ఫార్మెన్స్ని మీరు అంటే అక్కడ ఉన్న మేనేజర్స్ ఒక పర్ఫార్మెన్స్ని అప్రైజల్ చేయాలంటే మీరు ఈ వేటిని కన్సిడర్ చేస్తే యూజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ని మీరు అప్రైజ్ చేయగలరు. అచ్చా, విజన్కి వెళ్దాం. మిషన్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి విజన్ స్టేట్మెంట్కి వెళ్దాం. త్రూ ద విజన్ వల్ల మీరు పర్ఫార్మెన్స్ని అప్రైజ్ చేయగలరా? విజన్ స్టేట్మెంట్ బాగా ఉందని మేనేజర్కి ప్రమోషన్ ఇస్తారా? ఇవ్వం. లేదా వాల్యూస్, కంపెనీలో వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ మంచిగా ఫాలో అవుతుంటే మనం పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇవ్వచ్చా? వాల్యూస్ బేసిక్ మనకి పాలసీస్ అవుతున్నా ఆ పాలసీస్ ఫాలో అవుతున్నారు. అచ్చా, ఇప్పుడు మిషన్కి వద్దాం. మిషన్ వచ్చేసరికి మిషన్ అంటే ఏంటండి? వై దే ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. సో దాన్ని బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుందా అంటే కాదండి. పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటండి? సేల్స్ 10% ఇంక్రీజ్ చేయాలి. కరెక్టా? సేల్స్ 10% ఇంక్రీజ్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్లో మనకు సేల్స్ 100 lakhs వచ్చింది, ఈ ఇయర్లో మనం 150 lakhs చేయాలి. సో సేల్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఆటోమేటిక్గా సేల్స్ ఇంక్రీజ్ చేస్తే మనం అప్రైజల్ ఉంటుందా లేదా? లైక్ టార్గెట్స్ అనేది చేంజ్ అవుతున్నాయా? ఇంతకుముందు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఇప్పుడు ఇంకో టార్గెట్ చేస్తున్నాం అంటే ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది. ఓకేనా? లైక్ విషన్ వీటి వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏం లేదు కదా, మీరు అవి అచీవ్ చేశారంటే యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? సింపుల్, క్లియర్. ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతారండి. ఓకేనా? చూడండి, డాష్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద కాంప్లెక్సిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అంబిగ్యూస్ అండ్ నాన్ రొటీన్ సిచ్యువేషన్స్ with organization wide rather than operation specific implications. Dash is concerned with complexity arising out of ambiguous and non-routine situations with organization wide rather than operation specific implications. అంటే డే టు డే లైక్ రెగ్యులర్గా ఆపరేషన్స్ ఏదైతే చేస్తున్నామో దాని రిలేటెడ్ అలా కాకుండా డిఫరెంట్గా చాలా అంబిగ్యూటీ అంటే మనకి ఏంటంటే దెర్ ఈజ్ అన్ డౌట్. ఒక అంబిగ్యూటీ అంటే దెర్ ఈజ్ ఎ డౌట్ అండ్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అండ్ నాన్ రొటీన్ సిచ్యువేషన్స్ అంటే రెగ్యులర్గా జరిగే కాదు, డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. సో వాటి రిలేటెడ్గా ఏదైతే కాంప్లెక్సిటీ క్రియేట్ అవుతుందో సో అది వేటికి రిలేట్ అయి ఉంటుంది? ఆపరేషన్ మేనేజ్మెంట్గా, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఏంటండి అంటే మనకి దట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫామ్ చేయడం కాంప్లెక్స్ అని నేను చెప్పుకున్నామా. అండ్ అలాగే ఇట్ అరైజెస్ అవుట్ ఆఫ్ అంబిగ్యూస్ అండ్ నాన్ రొటీన్ సిచ్యువేషన్స్. లైక్ అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, అలాంటి దాన్ని మనం ఏంటండి సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు అయినా కానీ మనం ఏంటి విల్ మేక్ ద స్ట్రాటజీస్. సో ఇంకా రొటీన్గా చేసేవి కాకుండా డిఫరెంట్గా అక్కడ మనం ఫ్యూచర్లో చేస్తాం వర్క్స్ అనేది. సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద కాంప్లెక్సిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అంబిగ్యూస్. అంబిగ్యూటీ అంటే నథింగ్ బట్ దెర్ ఈజ్ అన్ డౌట్. సో మనకి ఏంటంటే ఏం జరుగుతుంది ఛాన్సెస్. సో ఆ ఛాన్సెస్ అనేది మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లోనే ఉంటుంది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే విల్ మేక్ ఫర్ ద ఫ్యూచర్ కదా. సో ఫ్యూచర్లో మనం సక్సెస్ అవ్వడానికి ఫ్యూచర్లో ఏమవ్వాలి అనే దాని గురించి స్ట్రాటజీస్ ఇప్పుడు ఫామ్ చేస్తాం. బట్ ఆ స్ట్రాటజీస్ నిజంగా మనం అనుకున్నట్టు అవుతాయా? మీరు ఏది అనుకుంటే అది అయిపోతుందా?
అవ్వదు కదా. అంటే ఎంతో కొంత అంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది. కరెక్టా? అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారంటే, మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకుంటున్నారో అది అది యాజిటీజ్ అవుతుంది అంటే అవ్వడానికి ఛాన్స్ లేదు. అలా ఏంటి అని అడుగుతున్నారు. అలా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఏంటి అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంటే ఛాన్స్ అక్కడ. అర్థమవుతుందా? 6th క్వశ్చన్ వద్దు, 7th క్వశ్చన్ చూడండి. ది బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ ఈజ్ ఏ డాష్ అప్రోచ్ టు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్లో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఎలా యూజ్ అవుతుంది? టాప్ డౌన్, బాటమ్ అప్, ఇండైరెక్ట్, డైరెక్ట్. చూడండి, టాప్ డౌన్ అంటే ఏంటో తెలుసా? టాప్ డౌన్. బాటమ్ అప్ అంటే? టాప్ డౌన్ అంటే ఏంటంటే మనకి హయ్యర్ అథారిటీ నుంచి ఆర్డర్స్ అనేది పాస్ అవుతూ లైక్ ఫంక్షనల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వెళ్తారు. బాటమ్ అప్ అంటే ఫంక్షనల్ లెవెల్లో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ లెవెల్ వరకు డెసిషన్స్ అనేది ఫ్రేమ్ చేస్తూ ఉంటారు, లైక్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఏంటంటే అంటే మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ ఈజ్ ఏ టాప్ డౌన్ అప్రోచ్. అంటే మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ దే విల్ ప్రిపేర్ ద పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ప్రిపేర్ చేసేసి ఈచ్ మేనేజర్, ఇండివిజువల్ మేనేజర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటనేది చెక్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. సో అల్టిమేట్గా బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అనేది ఇట్ ఈజ్ అల్టిమేట్గా లైక్ కంపెనీ టోటల్ ఓవరాల్ కంపెనీ రిలేటెడ్గా మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో దిస్ ఈజ్ ఏ టాప్ డౌన్ అప్రోచ్. ఓకేనా? క్వశ్చన్ 2 చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్లో. స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి కన్సర్న్డ్ విత్ ద షార్ట్ టర్మ్ డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్సా? ఎందుకండి చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎందుకండి? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే దట్ ఈస్ లాంగ్ టర్మ్ కదా, షార్ట్ టర్మ్ కాదు. సో దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ట్రూ. సో ఫాల్స్ అండి. నెక్స్ట్, స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ది ఆపరేషనల్ డెసిషన్స్. అంటే మీరు ఏదైతే స్ట్రాటజీస్ తీసుకుంటున్నారో అవి ఏంటంటే మీరు డే టు డే ఆపరేషన్స్ ఏవైతే చేస్తున్నారో అవేంటంటే అఫెక్ట్ అవుతాయి అంటున్నారు. అవుతాయి కదండి. మీరు ఏదైతే స్ట్రాటజీస్ తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని డే టు డే ఆపరేషన్స్ ఏం చేయాలా లేదా? చేయాలా? మనం అప్పుడు అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటండి, మనం ఒక స్ట్రాటజీ తీసుకున్నామండి, లైక్ ఏంటండి ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాలంటే మన డే టు డే ఆపరేషన్స్ ఏం చేసాం? లైక్ ఫిజికల్గా క్లాసెస్ కండక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటండి వీఆర్ మేకింగ్ లైక్ కెమెరాస్ రెడీ చేసాం, సిస్టమ్స్ రెడీ చేసాం. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. ఆపరేషన్స్ మనం డైలీ చేసే ఆపరేషన్ చేంజ్ అయిందా లేదా? చేంజ్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ ఏం చెప్తున్నారు, స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్ అఫెక్ట్ అవుతాయి అంటారు. యాజ్ నిజంగానే అవుతాయి. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, కరెక్ట్. నెక్స్ట్, కార్పొరేట్ స్ట్రాటజీ ఈజ్ అబౌట్ హౌ టు కంపీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ పర్టికులర్ మార్కెట్. Corporate strategy is about how to compete successfully in particular market. Correct or wrong? True or false? False. ఎందుకండి? నా బిజినెస్ లెవెల్లో చెప్పండి. కరెక్టే, ఎగ్జాక్ట్లీ. కార్పొరేట్ స్ట్రాటజీ అనేది ఏంటండి అంటే ఒక పర్టికులర్ మార్కెట్లో వీళ్ళు సక్సెస్ సంపాదించడం కాదు. సో కార్పొరేట్ స్ట్రాటజీ అనేది ఓవరాల్ ఆర్గనైజేషన్. కరెక్టా కదా? ఓవరాల్ ఆర్గనైజేషన్ లెవెల్లో వీళ్ళు ఏంటి పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓవరాల్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా వాళ్ళు ఎవరితో కాంపీట్ అవుతున్నారు, మన కాంపిటీటర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ వై దిస్ ఈజ్ ఫాల్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి, ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ ది యాక్చువల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ కంపేర్డ్ టు ద డిజైర్డ్ పర్ఫార్మెన్సెస్ and corrective actions are taken to resolve the problems. సో ఎవాల్యుయేషన్ మనం పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడం, కంట్రోల్ చేసేటప్పుడు ఏంటంటే అంటే యాక్చువల్ పర్ఫార్మెన్సెస్ని డిజైర్డ్ పర్ఫార్మెన్సెస్తో కంపేర్ చేస్తామంటున్నారు. అండ్ కరెక్టివ్ యాక్షన్స్ ఆర్ టేకెన్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో కరెక్టివ్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. కరెక్టేనండి అది? అర్థమవుతుందా? దట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్. అంటే మనం ఒక పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు విల్ టేక్ ది మనం యాక్చువల్గా మన పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు యాక్చువల్గా చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ రెండింటిని కంపేర్ చేసి కరెక్ట్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఏ కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ డెఫినేషన్ ఫోకసెస్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ సోల్డ్ అండ్ ద మార్కెట్ సర్వ్డ్. కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ అంటే కస్టమర్ పర్స్పెక్టివ్. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డులో కస్టమర్ పర్స్పెక్టివ్ అని
సో అది చెప్పండి. దాని యొక్క డెఫినేషన్ ఏంటండి అంటే ఇట్ డిఫైన్స్ ఫోకసెస్ ఆన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ సోల్డ్ అండ్ ద మార్కెట్ సర్వ్డ్. సో కస్టమర్ పర్స్పెక్టివ్లో మనం ఇది చెక్ చేస్తామా? ప్రొడక్ట్స్ సోల్డ్ అండ్ ద మార్కెట్స్ సర్వ్డ్, మనం ఎన్ని మార్కెట్స్లో సర్వ్ చేసాం, లైక్ అలాగే ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసాం, ఈజ్ దట్ విల్ బీ టేకెన్ ఇన్ ది కస్టమర్ ఓరియంటెడ్. చేయమా? అచ్చా, కస్టమర్ పర్స్పెక్టివ్లో ఏం చెక్ చేస్తాం మనం? కస్టమర్ పర్స్పెక్టివ్లో ఏం చెక్ చేస్తామండి? కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆన్ టైం డెలివరీస్, ఏంటండి వాల్యూ, వాళ్ళకి లైక్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, డిఫెక్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వడం. సో ఇలా చేస్తే ఏంటండి ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫై అవుతారు. సో కస్టమర్ పర్స్పెక్టివ్లో మనం చెక్ చేయాల్సింది కూడా అదే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా చెక్ చేయాలి, అంతే. అర్థమవుతుందా? సో దట్స్ వై ఇక్కడ ఏంటండి ఏ కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ డెఫినేషన్ ఫోకసెస్ ఆన్ ద ప్రొడక్ట్స్ సోల్డ్ అండ్ మార్కెట్ సర్వ్ అంటున్నారు. అసలు దట్ ఈస్ అన్రిలేటెడ్. ప్రొడక్ట్ ఎంత సేల్ చేశారు, మార్కెట్స్ ఎంత సర్వ్ చేశారు, ఎంత సేల్ చేశారు అనేది మనకి రెవెన్యూ, అర్థమవుతుందా, ఫైనాన్షియల్లో చెక్ చేసుకోవాలి, నాట్ ఇన్ కస్టమర్ పర్స్పెక్టివ్. సింపుల్. సో ఫాల్స్ అండి. సో 7th కాదు, 8 పీపుల్ లేదు. 9th క్వశ్చన్ చూడండి. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ మోడల్ రిక్వైర్స్ అన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ రిక్వైర్స్ అన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ 5 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఫాల్సా? ఎందుకండి? ఎందుకు? మన దగ్గర ఉంది 4 పర్స్పెక్టివ్సే, 5 పర్స్పెక్టివ్స్ కాదు. 4 పర్స్పెక్టివ్స్లో మాత్రమే మనం పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్, చూడండి. డాష్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. డాష్ ఈజ్ అబౌట్ హౌ టు కంపీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ పర్టికులర్ మార్కెట్. మనకి 3 లెవెల్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయా? కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్. ఇందులో డాష్ ఈజ్ అబౌట్ హౌ టు కంపీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ పర్టికులర్ మార్కెట్లో కంపీట్ అవ్వాలి, అది మీకు ఏ లెవెల్లో చెప్తుంది చెప్పండి? ఏంటండి? పర్టికులర్ మార్కెట్స్లో మనం కంపీట్ అవ్వాలి, కంపీట్ అయ్యి సక్సెస్ అవ్వాలి అనేది మీకు ఏ లెవెల్లో చెప్తుంది? ఫస్ట్ కార్పొరేట్ లెవెలా? కార్పొరేట్ లెవెల్ అయితే కాదు, ఎందుకంటే పర్టికులర్ మార్కెట్ అని చెప్తున్నారు. ఓకేనా? అర్థమవుతుందా? ఫంక్షనల్ అంటే ఫంక్షనల్ కూడా కాదు. ఫంక్షనల్ అవ్వాలంటే మనకి ఏంటండి ఒక పర్టికులర్ బిజినెస్ యూనిట్ ఏదైతే ఉందో, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కావచ్చు, పర్టికులర్ సర్వీస్ గురించి ఆలోచిస్తాం మనం. ఇక్కడ పర్టికులర్ మార్కెట్ అంటున్నారు. అంటే పర్టికులర్ మార్కెట్ అంటే ఐటీ సర్వీస్ కావచ్చు, రిటైల్ సర్వీస్ కావచ్చు, రిటైల్ రిలేటెడ్ మార్కెట్స్ కావచ్చు, లేదు అంటే మనకి సంథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ స్టేషనరీ రిలేటెడ్ ఏదైనా సర్వీసెస్ కావచ్చు. సో డిఫరెంట్ మార్కెట్ అంతా చెక్ చేసి బిజినెస్ లెవెల్ మనకి అదవుతుందా? బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఆర్ అబౌట్ హౌ టు కంపీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ పర్టికులర్ మార్కెట్ అనేది మనకి బిజినెస్ లెవెల్ అండి. నెక్స్ట్ చూడండి. డాష్ ఈజ్ కన్సర్న్ విత్ డెవలపింగ్ అండ్ నర్చరింగ్ కాంపిటెన్స్ టు ప్రొవైడ్ ఏ బిజినెస్ యూనిట్ విత్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇది ఏ లెవెల్లో చెప్పగలరా? దిస్ ఈజ్ ఆపరేషనల్, దిస్ ఈజ్ ఫంక్షనల్ లెవెల్. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటండి డెవలపింగ్ అండ్ నర్చరింగ్ కాంపిటెన్స్ టు ప్రొవైడ్ ఏ బిజినెస్ యూనిట్ విత్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనకి ఏంటండి బిజినెస్ యూనిట్ అంటే ఒక పర్టికులర్ కాంపిటెన్సెస్ టు ప్రొవైడ్ ఏ బిజినెస్ యూనిట్ విత్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఒక పర్టికులర్ బిజినెస్ యూనిట్లో వీఆర్ అచీవింగ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్, దెన్ దట్ ఈస్ ఏ ఆపరేషనల్ లైక్ ఫంక్షనల్ స్ట్రాటజీ, ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అవి. ఓకేనా? 4th క్వశ్చన్ చూడండి. డాష్ రిఫర్స్ టు ద మానిటరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ డిసెమినేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ టు కీ పీపుల్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. దట్స్ ఇట్. చూసాం కదా ఇందాకలే మనం. ఏంటంటే ఆన్సర్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ రిఫర్స్ టు ది మానిటరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ డిసెమినేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్స్. అర్థమవుతుందా? సింపుల్.
ఎయిత్ క్వశ్చన్ చెప్పగలరా? డాష్ ఈజ్ ద డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంతే, విజన్. ఇవన్నీ మనం చూసామండి. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. డాష్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద ఎండ్స్ దట్ స్టేట్ స్పెసిఫికలీ హౌ ద గోల్స్ విల్ బి అచీవ్డ్. సో చూడండి క్వశ్చన్స్ మనకి కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటి, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, మిషన్, విజన్, ఇంప్లికేషన్స్, సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి. సో ఇలా మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి, అర్థమైందా? సో ఫస్ట్ చాప్టర్ కంప్లీటెడ్ అండి. బేసిక్స్ చాప్టర్లో బేసిక్స్ మెటీరియల్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసాం. అలాగే మనకి ఏంటంటే చాప్టర్ ఇండివిజువల్ చాప్టర్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ చాప్టర్ లైక్ కాన్సెప్ట్ బుక్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. బట్ కాకపోతే ఇక్కడ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఏంటండి అంటే ఎస్ఎం రిలేటెడ్గా యూ నీడ్ టు డూ ద రివిజన్. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ యూజ్ఫుల్. అర్థమవుతుందా? ఇక్కడ మీకంటూ ఇప్పుడు లా అనుకోండి, థియరీనే, లా కూడా థియరీనే, ఎస్ఎం కూడా థియరీనే. బట్ లా మీరు దీనికి లా ఎక్కువగా గుర్తుపెట్టుకోగలరు. ఎందుకంటే అక్కడ మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ప్రొవిజన్స్, సెక్షన్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఒక ప్రొవిజన్ ఇచ్చి దీన్ని బేస్ చేసుకుని రాయాలని కేస్ స్టడీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటండి, ఇక్కడ మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్, జనరల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకొని చదివితేనే మీరు రాయగలరు ఎగ్జామ్లో. సో దట్స్ వై. అంటే ఇంకా మీరు ఇప్పుడు సెక్షన్స్ అనుకోండి, మీరు ఈ సెక్షన్ కాకపోతే ఏ సెక్షన్లో కవర్ అవుతుంది, ఏంటి లిమిట్స్ ఏంటి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఇది అడుగుతారు, ఎగ్జామ్లో ఇది రాస్తే చాలు మీకు మార్క్స్ వచ్చేస్తాయి. అర్థవుందా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో యూ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఉంది. మీరు ఏదైతే చదువుతున్నారో అదే ఎగ్జామ్లో వస్తుంది, మీరు ఏదైతే చదివారో అదే ఎగ్జామ్లో రాస్తే మార్క్స్ వచ్చేస్తాయి. అర్థవుందా? ఇంకా కొత్తగా మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. నో నీడ్ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్. ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది ఏం లేదు, ఉన్నది కరెక్ట్గా చదువుకుంటే అయిపోతుంది. సో దట్స్ వై ప్లాన్ చేసుకోండి. డైలీ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అలాగే ఏంటండి అంటే టిక్ పెట్టుకొని నోట్స్ రాసుకొని సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవడం. సో అలాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటండి అంటే యూ నీడ్ టు రివైజ్ మల్టిపుల్ టైమ్స్. ఓకేనా? సో ఒక్కసారి మీరు ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామా, ఫస్ట్ చాప్టర్ మొత్తం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ చెప్పాము. ఆ ఎగ్జాంపుల్స్ అని మీకు ఎప్పుడు ఒకసారి మీరు రివిజన్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుండవు. కాన్సెప్ట్ అంటారా అసలు అది ఎప్పుడో అయిపోతుంది. బట్ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుండాలంటే మనకేంటండి అంటే రివిజన్కి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుండవు. దట్స్ వై ఏంటండి అంటే సో ఇప్పటి నుంచే మీరు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవడం, ఎగ్జాంపుల్స్ కావచ్చు. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ రివిజన్ చేస్తున్నారంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. అర్థమవుతుందా? సో ఎస్ఎంలో యూ నీడ్ టు టేక్ కేర్ అండి, కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో నెక్స్ట్ నుంచి ఇక మనకి ఏంటంటే ఫుల్ ఫ్రెష్ కాన్సెప్ట్స్, లైక్ మనం ఇప్పటివరకు ఎవరు కూడా వినని కాన్సెప్ట్, లైక్ అంటే బేసిక్స్ అటెండ్ అయిన వాళ్ళు, బేసిక్స్ అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరు కూడా వినలేదు నెక్స్ట్ చాప్టర్స్. ఇక సో నెక్స్ట్ చాప్టర్స్ నుంచి ఇంకా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇక మెయిన్ క్వశ్చన్స్ ఇక మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో యాస్టీస్ క్వశ్చన్స్ చూస్తారు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మనకి బేసిక్స్లో ఏంటంటే మొత్తం మనకి ఎలాగ ఇంట్రడక్షన్, స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ప్రాసెస్, విజన్ అవన్నీ ఏంటంటే 2 మార్క్స్కి అలా అడుగుతారు అంతే. మేబీ ఎంసీక్యూస్లో అడగవచ్చు లేకపోతే. బట్ నెక్స్ట్ నుంచి అలా కాదండి. సో మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది యూ కెన్ గెట్ ఫ్రమ్ ద నెక్స్ట్ చాప్టర్స్. అండ్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా. అండ్ యూ మస్ట్ టు లిజన్ ప్రాపర్లీ. నెక్స్ట్ క్లాసెస్ నుంచి జాగ్రత్తగా వినాలి. సో బట్ కాకపోతే ప్రీవియస్గా ఏదైతే జరిగిందో అవంతా ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ చాప్టర్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు? ఎనీ డౌట్స్? క్లియర్ అండి? కంప్లీటెడ్ చాప్టర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మొత్తం క్వశ్చన్స్ అన్నీ మీరు చదివి, ఒకసారి లైక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ అన్ని చదివి, క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వలేదా మీకు? ఇచ్చారు కదా. సో క్వశ్చన్ బ్యాంక్ని మళ్ళీ ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. దెన్ మీకు అర్థమవుతుంది, ఓకే క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు, మనకి థియరీ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఇస్ థియరీ కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ అవన్నీ కూడా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియరీలో కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఆటోమేటికల్లీ యూ కెన్ రైట్ ద ఎంసీక్యూస్ కావచ్చు, క్వశ్చన్స్ అని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థమవుతుందా? సింపుల్, అండర్స్టూడ్? ఓకేనా? ఎస్.
సో దట్స్ ఇట్ అండి. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉన్నాయా? క్లియర్ అందరూ? సో నెక్స్ట్ క్లాస్లో మనం విల్ స్టార్ట్ విత్ ద సెకండ్ చాప్టర్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. ఇక్కడైనా క్లాసెస్ నెక్స్ట్ కూడా మీకు స్టడీ అవరా క్లాసా? నెక్స్ట్ క్లాస్ ఉందా ఇప్పుడు? ఏంటి ఎంఏనా? ఓకే. ఏంటి?